టైటానిక్ ప్రపంచ సినిమాల్లో ఈ సినిమాకున్న ప్రత్యేకత అంత ఇంత కాదు. 1997లో కామెరూన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన టైటానిక్ కేవలం $200 మిలియన్ బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా $2,264 బిలియన్ కలెక్ట్ చేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నేను క్లాసిక్స్ మాత్రమే తీస్తానంటూ కాచు కూర్చున్న ఈ హాలీవుడ్ హైలీ టాలెంటెడ్ తాజాగా ఓ క్లాసిక్ నవల ఆధారంగా సినిమా తీస్తున్నాడంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. మరి ఈ కల్ట్ క్రియేటర్ని అంతగా ఆకట్టుకున్న ఆ నవలేంటో మీకు తెలుసుకోవాలనుందా? లెట్స్ హావ్ ఎ లుక్. ప్రపంచ సినిమాలో జేమ్స్ కెమెరాన్కి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. హాలీవుడ్ చరిత్రలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టిన ఈ డైరెక్టర్ నుండి మళ్ళీ ఇంకో సినిమా వస్తుందంటే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తారు ఫిల్మ్ లవర్స్. ఇక ఈయన రూపొందించిన సినిమాల్లో ఫిరానా 2, ది టెర్మినేటర్, ఏలియన్స్, ది అబిస్, టెర్మినేటర్ 2, ట్రూ లైస్ వంటి సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్స్గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టైటానిక్ తర్వాత దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత అవతార్ అనే అద్భుతంతో ప్రేక్షకుల ముందుకొచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అందరూ అబ్బురపడేలా విజువల్ వండర్ని అందించి ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు కెమెరాన్. అవతార్ సిరీస్లో 5 భాగాలుంటాయని ఇప్పటికే ప్రకటించడంతో ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. ఇప్పటికే అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ రిలీజ్ అయింది. ఇక అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చిత్రాన్ని 2025 డిసెంబర్ 19న విడుదల చేయబోతున్నారని ప్రకటించి ఆడియన్స్ ఇప్పటికే పెద్ద బజ్ ని క్రియేట్ చేశారు. ఇక రాబోయే 2029లో అవతార్ 4, 2031లో అవతార్ 5 చిత్రాలను రిలీజ్ చేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట ఈ క్లాసిక్ ఫిల్మ్ మేకర్. అయితే అవతార్ సిరీస్ తర్వాత తాను చేయబోయే సినిమాకి సంబంధించి కెమెరాన్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా పేరు లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణుబాంబుల దాడి, దాని పర్యవసానాలు ప్రధాన అంశంగా ఈ సినిమా ఉండబోతుందని కూడా వస్తున్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. చార్లెస్ పెలిగ్రినో రచించిన గోస్ట్ ఆఫ్ హిరోషిమా బుక్ హక్కులను భారీ మొత్తం చెల్లించి మరీ కెమెరాను కొనుగోలు చేయడంతో ఇదే నావెల్ సినిమాగా వస్తుందంటూ కూడా మీడియాలో హైలైట్ అవుతుంది. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి ప్రాంతాలు శ్మశానాలుగా మారిపోయిన సంగతి తెలిసింది. అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. అతని పేరు సుటోము యమగుచి. అతను ఒక ఇంజనీర్. అతని జీవితం ఆధారంగా గోస్ట్ ఆఫ్ హిరోషిమా పుస్తకాన్ని రచించారని సమాచారం. యమగుచి కథను సినిమాగా తెరకెక్కించేందుకు కెమెరాన్ సిద్ధమవుతున్నారని హాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు అణుబాంబుని కనిపెట్టిన అమెరికన్ పై క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఈ సినిమాకి 7 ఆస్కార్ అవార్డులు లభించాయి. అయితే కెమెరాన్ దాన్ని భిన్నంగా హిరోషిమా, నాగసాకిలపై అమెరికా బాంబు దాడులపై సినిమా తీయాలని డిసైడ్ అవ్వడం విశేషమనే చెప్పాలి. 2025 ఆగస్టులో ఈ పుస్తకం మార్కెట్లోకి రాబోతుందని, ఈ నావెల్లో స్టోరీ ఇప్పటివరకు కూడా కెమెరాన్ రూపొందించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని కూడా తెలుస్తోంది. మరి నిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సింది అంటున్నాడు ఈ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్. For more videos like this, subscribe Big TV channel.